నేను చూస్తావులే వదినా. నువ్వు ముందుకు చూడు. తిను మా వదినండి. తనని తానే నమ్మకూడదు, అంత బాగా మేకప్ వెయ్యాలి. రేపు మా వదిన పెళ్లి రోజు. తనని చూసి మా అన్నయ్య ఆశ్చర్యపోవాలి. తప్పకుండా. నిజంగా మారిపోతానంటావా పార్వతి? అవును వదినా, నువ్వు చూస్తూ ఉండు. వెంకట్రావు అన్నయ్య ఎంతకాలం నీ మాట ఎప్పుడు వెళ్ళలేదు కదా. నువ్విక చూడు, నీ కొంగు వదలడు. మీ అన్నయ్య సంగతి సరే, మా అన్నయ్య చూస్తే ఒప్పుకోడేమో పార్వతి. వదినా, నిన్ను మీ అన్నయ్య చూడడం కంటే మా అన్నయ్య చూడటం ముఖ్యం. వాళ్ళకి వీళ్ళకి భయపడి మీ అందాన్ని ఎంతకాలం దాచుకుంటారు? అందానికి నిజమైన నిర్వచనం ఆడది, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు మా అన్నయ్య గురించి తెలీదమ్మాయి. నాకు అన్నీ తెలుసు. మీరు రిలాక్స్ గా కళ్ళు మూసుకొని పడుకోండి. 2 నిమిషాల్లో అద్భుతాన్ని చూస్తారు. మీరు అక్కడ కూర్చోండి. మీరు రిలాక్స్ అవ్వండి. ఇక్కడే ఉంటాను. రమా, ఈరోజు పౌర్ణమా? కాదే. ఓహో, అందుకేనా ఆకాశంలో డ్యూటీ లేదని నిండు చందమామ నేలకి దిగొచ్చింది. సరే, బాగుందా సార్? నువ్వు కట్టుకున్నావుగా, చాలా అందంగా ఉంది. అవును, ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు కదా, శారీ ఏంటి? సార్, మీరు మరీ నన్ను మోసేస్తున్నారు సార్. రామలక్ష్మి మామూలుగానే కాస్తో కూస్తో అందంగా ఉంటుంది. నువ్వు పొగుడుతుంటే దాని బుగ్గలు మరింత ఎరుపెక్కుతున్నాయి శౌర్య. ఈ అందంతోనే శౌర్యని కట్టుపడేసుంటుంది. రోజు చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని వీర వనితలా కనిపించే నువ్వు ఈరోజు నీ కాలి బొటన్ వేలుతో నేల మీద సిగ్గుముగ్గులు వేస్తూ చేతి వేళ్లతో పైట కొంగుని చుట్టుకుంటుంటే చూడముచ్చటగా ఉంది తెలుసా? సారీ సార్, ఇప్పుడు మీ పొగడతలు ఆపి మీరు రెడీ రండి, మనం బయలుదేరాలి కదా. ఓ, మర్చిపోయాను రమ్మా, సారీ. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అలాగే. నిండు చందమామ, వీర వనిత, చీరకే అందం తెచ్చిన అందగత్త రామ లక్ష్మి. సూపర్. శౌర్య మాటలకి బాగా పొంగిపోతున్నట్టున్నావు. మనకి నచ్చిన వాళ్ళు పొగిడితే చాలా బాగుంటుంది కదా, ఆ ఫీలే వేరబ్బా. ఎంత బాగా నటిస్తున్నావు రామా.
నేను నటించడమా? జెన్నీ ఆంటీగా కొన్నాళ్ళు, ప్రశాంత్ భార్యగా ఇంకొన్నాళ్ళు నటించింది నువ్వు. ఎంత నటించాలనుకున్నా చివరికి మీకు దొరికిపోయాను కదా. నువ్వు ప్రశాంత్ నాకు నిజంగా పెళ్లి కూడా చేయించావు. ఇదిగో ఫలితంగా నేనిప్పుడు కడుపు మోస్తున్నాను. కానీ నువ్వు నటిస్తే ఎవ్వరూ కనిపెట్టలేరు. నీ అంత నాచురల్ గా నేను నటించలేకపోతున్నాను రామా. ఆ, అసలు ఏం మాట్లాడుతున్నావు? పాపం శౌర్య నీ ఆటని త్యాగం చేసి 5 కోట్లు తెచ్చి ఊర్లో వాళ్ళందరికీ పంచావని తెలిస్తే ఎంత బాధపడతాడో. ఇంతసేపు ఎరుపెక్కిన నీ బుగ్గలు వాడిపోయినట్టున్నాయి. అష్మిత కొడితే నీ పళ్ళు రాలిపోతాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు నువ్వు? సస్పెన్స్ రివీల్ అయిపోయింది రామా. నువ్వు దాచిన ఆ సీక్రెట్ ఎపిసోడ్ నేను చదివేశాను. దాని విలువ అక్షరాల 5 కోట్లు. ఇంతకీ నీ కథకి టైటిల్ ఏంటో చెప్పనా? నాన్న బావ ఓ రామా. బాగుంది కదా? చాలా బాగుంది రామా. అయోధ్య లంకకు వెళ్తున్నావు కదా, వెళ్ళు. త్వరగా వెళ్ళి మీ మామయ్య అత్తయ్య కోసిన కేక్ తింటావు, లేక ఆ ముక్క కూడా మెంగుడు పడక ఇబ్బంది పడతావో నీకే వదిలేస్తున్నాను. వెళ్ళు. అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకు. ఏంటి శౌర్యకి చెప్తానా? చెప్పను, అస్సలు చెప్పను. నువ్వు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చెయ్యి.